మనం చూసేప్పుడు జాగ్రత్త కొంత మనకు దేవుడు బుద్ధి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. మనకు కొంత ఆలోచించుకొని సక్రమంగా తీసుకోవాలి. ఇప్పుడు డాక్టర్లు కూడా సెకండ్ ఒపీనియన్ తీసుకోమని చెప్తున్నారు. ఒక డాక్టర్ చెప్పింది కానీ వెంటనే నమ్మేసాం అనుకోండి, ఇబ్బందులు వస్తున్నాయి. ఇంకో డాక్టర్ దగ్గర పోమంటున్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. సెకండ్గా థర్డ్ తీసుకున్నారు ఇబ్బంది. డాక్టర్లు మాత్రం ఏం దేవుళ్ళు కాదు కదా. వాళ్ళు నిజంగా దేవుళ్ళలాగా సేవ చేయాలి. డబ్బు కోసం చేస్తున్నారు. అలాంటి డాక్టర్లు మనం ఎట్లా నమ్ముతాం పూర్తిగా? అది కూడా కష్టం. సరే, ఏదేమైనా కూడా విప్రా వికర్మ స్థితాహ అన్నారు. నిజమైనటువంటి స్థితిలో ఉండటం లేదు ఈ కలియుగంలో. ఈ కలియుగ లక్షణం అని చెప్పాడు. ఇత్తభూతం ఇదం జగత్, లోకం అంతా ఇట్లాగే ఉంటుంది. ధర్మే వనంతం గత, ధర్మం మాత్రం అంతం, వనంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే పాటించినట్టుగా నటిస్తారు. చాలామంది వేషాలు వేస్తారు, ధర్మాన్ని పాటించారు. మంచిగా విభూలు చూసుకొని సెట్లు ఇప్పేసి సాల్వాలు కప్పుకొని పండితులాగా వస్తారు. వాళ్ళు ఎంత పండితులో మనకు తెలుసు. కొంతమంది నిజమైన పండితులు మనం వాళ్ళని విమర్శించాల్సిన అక్కర్లేదు. ఏమీ రాని వాళ్ళు కూడా అలా వస్తున్నారు. అది కొంచెం బాధ అనిపిస్తుంది అట్లాంటివి చూస్తే. ఇలాంటి సంఘటనలు కలియుగంలో జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మాండవీయ మహర్షి కూడా అలాంటి దుస్థితి ఏర్పడింది. ఆ యుగంలోనే జరిగిందంటే ఆ కాలంలోనే ఋషుల కాలంలోనే మనం ఏం చెప్పలేము. నిర్ణయం అయిపోయింది. రాజుగారు చూశారు, నగలన్నీ రాణివని తేలిపోయింది. ధర్మాధికారులు విన్నారు, మహారాజా ఇతన్ని శిక్షించాల్సిందే అన్నారు. ఈయనేం మాట్లాడు. నిరంతరం పరమాత్మ ధ్యానం ఉండేవాడికి, అంతర్ముఖుడైన వాడికి ఈ శరీరం గురించిన ధ్యాస కానీ అవి కానీ నువ్వేమని చెప్పుకుంటావా అని అడిగారు. నవ్వాడు. అంతే, చిరునవ్వి వదిలేశాడు. ఈ మాండవీయ మహర్షిని మీరు తీసుకెళ్ళి నడి వీధిలో 5-6 శూలాలు బాతి, ఇప్పుడు అట్లా ఆ శిక్ష అనుభవించినవాడు అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్ముడు మనకు కనబడతాడు. తాను ఎప్పుడంటే అప్పుడు స్వచ్ఛంద మరణం వరం ఉంది కాబట్టి తన ప్రాణాన్ని అప్పటిదాకా ఆపుకోగలడు. అలాంటి వాడే అంపశయ్య మీద పడుకోండి, నెమ్మదిగా సావాలి, శరీరం పోవాలి. ఉత్తరాయణం వచ్చేంతవరకు ఆగి మాఘమాసంలో మనకు తెలుసు కదా, భీష్మ ఏకాదశి శరీరం వదిలేస్తాడు. అది అందరికి సాధ్యం కాదు, భీష్ముడు లాంటి వాడికి సాధ్యమే. మనం చేయగలం, కొద్ది బాధ ఉంటేనే తట్టుకోలేము, ఆ శక్తి లేదు మనకు. అలాగే మాండవ మహర్షి ఏం మాట్లాడాడు. తీసుకెళ్ళండి అక్కడ ఏంటంటే వరుసగా 4 వరుసలు శూలాలు బాతేశారు, లేపి పైన తీసి పట్టుకోబెట్టారు. నెమ్మదిగా రంధ్రాలు పడి రక్తం కారుతూ ఉంది. ఆయన ఎప్పుడో కానీ బహిర్ముఖుడు కాలేదు. మధ్యలో కాళ్ళు తగిలే నేను శపించాడు, అయిపోయింది. తర్వాత శరీరం ఇంత బాధపడుతుంది ఏమిటి అని చెప్పేసి అనుకొని అప్పుడు ఆయన తన శక్తిని ఉపయోగించి, యోగశక్తిని ఉపయోగించి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయన ఆ శిక్షాస్త్రం నిజానికి పడదు ఆయన వద్దనుకుంటే. కానీ ఏదో ఉంది, ఏదో పాపం జరిగింది. నా జన్మలో ఏదో తప్పు చేశాను, ఆ తప్పు శిక్ష అనుభవిస్తున్నాను. కాబట్టి ఈ వ్యాధులు, రోగాలు, జబ్బులు ఇవన్నీ కూడా మనం చేసినటువంటి తెలిసి చేసో తెలియక చేసావో పాపాలు ఉంటాయి. వాటి యొక్క శిక్షగా మనం అనుభవిస్తుంటాం. ఇది మనం అవునన్నా కాదన్నా అది సత్యం. కాబట్టి ఆయనకు సందేహం వచ్చేసి యోగ మార్గంలో యమలోకానికి వెళ్ళి యముడి దగ్గరికి వెళ్ళేసరికి యముడు ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటి ఈయన వచ్చాడు ఏంటి దగ్గర, మహర్షి రావడం అంటే ఏం స్వామి అని లేచి నిలబడ్డాడు. ఏం లేదు యమధర్మరాజా, నాకెందుకు ఇంత శిక్ష పడింది అని అడిగాడు. నువ్వు బాల్యంలో తెలిసి తెలియని వయస్సులో ఒక తూనిగను పట్టుకొని అల్సటి రెక్కలు ఉంటాయి దానికి, ఆ రెక్కల్ని వీకేశాడు. ఒక ముళ్ళు తీసుకొని దాన్ని కూర్చోడం మొదలుపెట్టావు. అది అటు ఇటు తొక్కబడుతుంటే చూసి సంతోషపడ్డావు. ఆ ముళ్ళుతో పొడిచినందుకు అది ఎంత అవస్థపడిందో ఆ బాధ నీకు తగలాల్సింది, తప్పదు. కాబట్టి దాని మారుగా నీకు శిక్ష పడింది. దీని తర్వాత నీకు మోక్షం కదా, ఇంకేముండదు. నువ్వు నిరంతరం అంతముఖుడై ఉన్నావు. దానివల్ల మిగతా పాపాలు ఏం చేయకపోయినా ఒక చిన్న పాపం చేసినా కూడా అది ప్రాణి, అది జీవి, దానిలో ప్రాణం ఉంది. అలాంటి తూనీగను నువ్వు నాన్న హింస పెట్టావు. 4 ఏళ్ల వయసు, 3 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు పిల్లలు ఆడుకుంటుంటారు కదా, దాన్ని పట్టుకున్నాడు చెట్టు మీద వాళ్ళతో. దాన్ని పట్టుకుని ఇట్లా గట్టిగా పట్టుకునేసరికి ఆ రేఖలు పోయినాయి. ఇక అది ఎగరలేకపోయింది. దాంతో ముళ్ళుతో కూర్చోడం మొదలుపెట్టాడు. అది తోక అటు ఇటు కొడుతుంటే చూస్తూ అది చచ్చిపోయింది. నువ్వు దాన్ని నానా హింస పెట్టి చంపేది కాబట్టి
ఆ బాధ ఏమిటో ఆ బాధ అంతా నువ్వు అనుభవించాలి, అనుభవిస్తే అప్పుడు తీరుతుంది, అందువల్ల నీకు ఈ శిక్ష పడింది అని చెప్పాడు. ఇప్పుడు ఒక్కసారి దిమ్మ దిగిపోయింది. ఓహో, తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే కదా, పొరపాటు చేశాను, నేను చిన్న క్రిమినల్ దాన్నైనా చంపకూడదు, చంపేశాను, అందువల్ల నాకు ఈ శిక్ష పడింది. మనం ఏదో బాధ అని మనం అనుకుంటాం, అయ్యో ఇంత బాధ వచ్చింది నాకు, ఇంత కష్టం వచ్చింది నాకేం వచ్చింది, నేను ఇబ్బందులు పడుతున్నాను, ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మనం చేసిన పనుల్లో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది, జరగడం వల్ల మనం ఇబ్బంది పడుతుంది. అందుకోసం మాండవ్య మహర్షి ఆ విషయం తెలియగానే వెంటనే పరిగెత్తి వచ్చేసి ఆ శిక్షణ పూర్తిగా అనుభవించేసి రక్తమంతా గారిపోయిన తర్వాత శరీరాన్ని వదిలేశాడు, ఆయన వదిలేశాడు. కాబట్టి ఆయన మహానుభావుడు వాడు మోక్షం వచ్చింది. అది అందరికీ సాధ్యం కాదు, కానీ శిక్షను అనుభవించాల్సిందే. ఋషి అయినా సరే, దేవుడైనా సరే, మనిషి అయినా సరే, ఎవరైనా సరే తప్పు గనక చేస్తే దాని తగిన శిక్ష ఇహలోకంలో ఉంటుంది. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్యతే. పాపమైన పుణ్యమైన ఎక్కువగా చేస్తే ఇక్కడే వచ్చేస్తుంది పనిష్మెంట్, ఈ జీవితంలోనే వస్తుంది. లేదంటే మళ్ళీ జన్మెత్తి ఆయా జన్మలో అనుభవించి ఆ పాపాలని తొలగిపోయిన తర్వాత, ఆ శిక్షని అనుభవించిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకు అదృష్టం అంటే మానవ జన్మ వస్తే రావచ్చు. మానవ జన్మ వస్తే మళ్ళీ పుణ్యాలు చేసుకొని మోక్షానికి పోయే అవకాశం. ఇంతటి స్థితి తెలిసిన మహర్షికే ఇబ్బందే. చిన్నప్పుడు తెలియక చేశాడు, జ్ఞానం ఉంది, ఋషుల కుటుంబంలో పుట్టాడు, అయినా కూడా చిన్నపిల్లవాడు, బాల్య శాపలం అంటారు, చిన్నపిల్లల చేస్తారు, దాంతో ఆయన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మాండవ్య మహర్షి లాంటి వాడికే తప్పు చేస్తే, తెలియని తనంలో తప్పు చేస్తే, అది కూడా బాల్యం, చాలా అత్యంత బాల్యం, 3-4 ఏళ్ల వయసులో తప్పు చేసిన దానికి శిక్ష పడుతుంది. మనం ఏదైనా రాగానే మనకు చాలా ఇబ్బంది పడతాం, శరీరం చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా అవస్థపడుతున్నాం అది అని చెప్పేసి అనుకుంటాం. కారణం ఏంటో ఆలోచించాలి. దానివల్ల ఉంటాయి, తప్పకుండా ఉంటాయి, పొరపాటు ఉంటాయి, ఉండవని కాదు. సమాజంలో ఈ ఆలోచన ఉండదు కాబట్టి ఇబ్బందులు పడతారు, అవస్థలు పడతారు. కొంతమంది అనాయాస మరణం పొందుతారు, కొంతమంది అనాయాస మరణం పొందరు. మా ఇంట్లోనే ఉండేటువంటి ఒక టీచర్, నాతో పనిచేసిన టీచరు 8 ఏళ్ల నుంచి కదలేకుండా ఉందండి మంచంలో, అట్లాగే ఉంది అంతే. లేపి తీసుకోవాల్సి, నీళ్లు పోసి తీసుకొస్తారు, మళ్ళీ ఎక్కడ ఒక బొమ్మలాగా ఉంటుంది. ఎందుకు అది జరిగిందో అర్థం కాదు. నాకు ఏమీ కాలేదు, 2 మోకాళ్ళు ఉన్నా ఆపరేషన్ చేయించారు, నొప్పులు ఉన్నాయి. బెంగళూరు తీసుకెళ్ళి ఆయన మంచి బాగా చేస్తారు, తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఫిజియోథెరపీ చేయలేదు, బాగా నొప్పి వస్తుందని చెప్పేసి వద్దంటే వద్దాం. ఆ ఫిజియోథెరపీ చేయనందువల్ల, అంటే మనం డాక్టర్లు చెప్పిన విషయం, కాళ్ళు చచ్చుబడిపోయినాయి, పోయి శరీరం అంతా కూడా నెమ్మది నడక అనేది అస్సలు లేకపోతే మనిషి పోతాయి కదా, రక్త ప్రసారం తగ్గుతుంది, మిగతా పనులను తగ్గుతాయి. ఇంట్లోనైనా సరే అటు ఇటు తిరగాలి, ఆ స్థితి లేదా. నేను అప్పటికి చెప్పాను, వీల్ చైర్ని తీసుకొచ్చి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ తను తిరిగేట్టుగా చూడండి అని. కనీసం మిగతా బాడీనే బాగుంది, కాళ్ళు పోయినా సరే. ఆమె వద్దంటే వద్దాం అయిపోయింది. 8 సంవత్సరాల నుంచి మంచంలో ఉందండి, ప్రాణం పోదు అని ఉండదు. నాకు ఏదో విపరీతమైన మందులు వాడుతున్నప్పుడు నరాలన్నీ ఇట్లా గట్టి పడతాయి, ఇట్లా కొట్టుకుంటుంది. ఆ మందు వేసినప్పుడల్లా టాబ్లెట్లు వేసినప్పుడు కొట్టుకుంటుంది. ఆ చెయ్యి తగిలితే కనుక ఎంత కొట్టుకుందంటే ఇనుపరాడితో కొట్టినట్టు ఉంటుంది, మనకి అంత స్ట్రాంగ్ అయిపోతుంది బాడీ. ఎందుకు అవుతుందో తెలియదు. ఇలాంటి దుస్థితి ఎందుకు కలిగింది అంటే, ఎందుకు కలిగిందో ఆమెకి స్పృహ ఉంటే తెలుస్తుంది. మాట్లాడలేకపోతుంది, మాట లేదు, చెప్పలేదు, ఏమి లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి చేసిన కర్మ ఫలితాన్ని ఈ లోకంలో ఆమె అనుభవిస్తుంది. అత్యుత్కటంగా ఏదో చేసి ఉంటుంది, పొరపాటు ఏం జరిగిందో ఆమెకే తెలియదు. సరే, మొత్తానికి అలా మాండవ్య మహర్షి తన తప్పును తెలుసుకొని మళ్ళీ నేను శిక్షణ పూర్తిగా అనుభవిస్తే కానీ ఆ పాపం పోదు కాబట్టి అనుభవిస్తాను చెప్పి అనుభవించేసి తర్వాత శరీరాన్ని వదిలేస్తాడు, ఆయన మోక్షానికి పోయాడు. ఆ తర్వాత మనం దత్తాత్రేయుల దగ్గరికి వచ్చాం. నిన్న చెప్పిన వృత్తాంతం, ఆయన వృత్తాంతంలో ఈ భాగం ఇది. దత్తాత్రేయుల వారు పెరుగుతూ ఉన్నాడు, ఆశ్రమంలోనే ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు మొదట్లో. తర్వాత ముని కుమారులతో తిరగడం మొదలుపెట్టాడు. అంత ఆశ్రమం కాబట్టి మునులు ఉంటారు, ఆ మునుల పిల్లలంతా కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నారు. ఈయన నెమ్మదిగా దూరం అవుతున్నాడు. సంఘానికి దూరంగా ఉండాలి. సంఘం కాదు, సంఘం అంటే కలయిక.
ఆయన మనసులో ఒక కోరిక వచ్చేసింది. పెరిగాడు, పెద్దవాడు అవుతున్నాడు. అప్పుడు మనసులో వచ్చేసింది, మనిషికి ఏ సంఘం ఉండకూడదు. సంఘం అంటే బంధం, ఎవరితో కలియక ఉండకూడదు. వీళ్ళంతా వదిలిపెట్టడం లేదు. నా స్నేహితులు, మన స్నేహితులు, ఫ్రెండ్ అన్న, నా బాల్య స్నేహితుడు అండి అని పరిచయం చేస్తాం. ఇప్పటిదాకా ఇంకా స్నేహితం ఉందంటే మీ మమకారం, మీ అవి మేము అవసరం లేదు. కాబట్టి ఈ వాసన మధ్య జన్మలో కూడా ఏదో రకంగా మీకు కలిసి ఉంటుంది, దాని ఫలితం ఉంటుంది. సరే, ఏదైనా సరే ఇక్కడ పిల్లలంతా, మునికుమారులంతా కూడా తన వెంట ఉంటున్నాడు. వీళ్ళని తప్పించుకుందామని చెప్పేసి ఆయన వెళ్ళి వీళ్ళందరితో ఆడుతూ వెళ్ళి ఓ సరస్సులో మునిగిపోయాడు. సరస్సులో దూకేశాడు. వీళ్ళకి అప్పుడు అర్థమైంది, ఈయన సామాన్యుడు కాదు, సరస్సులో దూకాడంటే ఇది అత్రి మహర్షి కుమారుడు కదా, అందులో వరం వల్ల పుట్టినవాడు అనసూయాదేవికి. వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులు చెప్పగా విన్నారు. మనం ఇక్కడే ఉందాం, ఆయన బయటకు వచ్చిన దాకా అని కూర్చున్నారు. ఆయన తేలడే. వీళ్ళు సరస్సు చుట్టూ కూర్చున్నారు వచ్చిన వాళ్ళంతా. ఆయన మాత్రం బయటికి రావట్లేదు, లోపలే ఉండిపోయాడు. ఇది ఎలా సాధ్యం? 100 దివ్య సంవత్సరాలు ఉన్నాడని చెప్తారండి. ఇది సాధ్యమయ్యేదైనా మామూలు వాళ్ళకు? ఆయన విష్ణు అంశ కాబట్టి లోపల ఉండగలిగాడు. అయినా వీళ్ళు వదలలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి, ఈయన మహాత్ముడు, సామాన్యుడు కాదు, భగవత్ స్వరూపం దత్తాత్రేయుల వారంటే అని అనుకున్నారు. మనం మామూలు మునికి మాత్రం, ఆయన మామూలు మునికి మారుడు కాదు. అత్రి మహర్షిని మామూలు ముని అనటానికి వీల్లేదు. అది కూడా వరం వల్ల పుట్టినవాడు అనసూయాదేవికి. కాబట్టి ఈ సామాన్యుడు కాదు. కాబట్టి మనం ఆయన బయటకు వచ్చేంతవరకు ఇక్కడే ఉందామని నిర్ణయించుకొని ఉన్నారు. ఆయన గమనించాడు, వీళ్ళు ఇంకా పోవట్లేదు, వీళ్ళని ఎట్లన్నా వదిలించుకోవాలి, పిడబోతుందని చెప్పేసి అనుకొని లోపల నుంచి ఒక స్త్రీని తీసుకొని బయటకు వచ్చేసాడు. లోపల స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ అయితే తప్ప వేరే వాళ్ళు తీసుకురాలేదు. నీళ్ళలో స్త్రీ ఎక్కడ ఉంటుంది? ఓ స్త్రీని పట్టుకొని పైకి వచ్చేసాడు. పైకి వచ్చేసి చూస్తున్నాడు. తర్వాత చేతిలో మద్యం సీసా కూడా ఉంది. మద్యం సీసా, ఇటు నారి, ఇద్దరిని పట్టుకొని పైకి వచ్చేసాడు. మద్యం తాగుతూ పైకి కనిపించాడు. బయటకు వచ్చేసాడు, ఒడ్డు మీదకి వచ్చేసాడు. కూర్చోగానే ఆహా, స్వామి వచ్చాడని నమస్కారం చేశాను. నేను మద్యపానం చేస్తున్నాను, ఇంద్రియ నిగ్రహం లేకుండా స్త్రీతో కూడి ఉన్నాను, లోపల ఎంతకాలం స్త్రీతో సంభోగం జరిపి బయటకు వచ్చాను, నన్ను మీరు స్వామి అనడం ఏంటి అన్నాడు. ఒకసారి, లేదు స్వామి, మీకు గీతవాద్యాది సంసర్గం ఉన్నా, స్త్రీ సంపర్కం ఉన్నా, చేతిలో మద్యం ఉన్నా, మీరు మద్యాన్ని సేవించినా మీ మనస్సు నిర్వికారమైంది. ఎలాంటి వికారం మీలో లేదు. మార్పు, మనిషి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారుతుంటాడు. మనకు తెలుసు మన మనసు. మనం తిన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, తిననప్పుడు ఒక రకంగా ఉంటాం, పని చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఇంట్లో మాట్లాడేప్పుడు ఒక రకంగా ఉంటాం, బయట వాళ్ళు వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. కొద్ది మార్పులు వస్తుంటాయి. వికారం అంటే మార్పు. ఏ మార్పు లేనివాడే ఆయనకి ఏంటి, ఎట్లనో ఒకటి, ఏదైనా ఒకటి, శరీరం ఉందా లేదా ఆ ధ్యాసలో ఉండదు. అప్పుడు వీళ్ళు గమనించి అన్నారనమాట, మీరు నిర్వికారులు, మీరు సామాన్యులు కాదు, ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అనేసి. నారాయణుడు కదా, నారాయణ అవతారం కదా, విష్ణుమూర్తి అవతారం కదా, వాళ్ళు గ్రహించేస్తారు. మునికుమారులు కాబట్టి గ్రహించారు. అందులో చాలా సంవత్సరాలు అక్కడే వేచి ఉన్నారు ఆయన కోసం. అప్పుడు ఆయన సేవించడం మొదలుపెట్టారు. అబ్బా, వీళ్ళతో తప్పించుకోవడం ఎలాగా అనుకున్నారు. వాళ్ళు దేవుని చేసేసారు స్నేహితుడిని. మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఇంకా తప్పదుగా. వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, ఏమైనా చేసుకుంటున్నారు. వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా మునికుమారుల చేత ఆరాధింపబడుతూ ఉన్నటువంటి ఆయన అలా ఉండగా